జై శ్రీమన్నారాయణ. తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు. ముందుగా రవి ఫలితాలు. తులారాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 11వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 1000 స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో రవి సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. అనేక విధాలైన లాభాలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఉత్సాహం, ఆచార పాలన, రుచికరమైన ఆహారం లభిస్తుంది. గౌరవం, సంపద, ఉన్నత పదవి, వ్యాధి రాహిత్యము, సంసార సౌఖ్యము, సంతానం ద్వారా సుఖం లాంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇందులో 70% శుభ ఫలితాల జాతకుడు పొందుతాడు. 12వ స్థానంలో సంచరించేటప్పుడు అనారోగ్యము, నానావిధ నష్టాలు, మిత్ర వైరము, అపాయము, వ్యాధి, ఉద్యోగ వ్యాపార నష్టాలు, అధికార భంగము లాంటివి జరుగుతాయి. కానీ 12వ స్థానానికి వేదస్థానమైన 6లో రాహు సంచారం వల్ల ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. తులారాశి వారి కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు భాగ్యంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుండి 9వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలకు లోపం అనేది ఏర్పడుతుంది. శారీరక అస్వస్థత ఉంటుంది. తండ్రికి ఇది అంత మంచిది కాదు. మానసిక అశాంతితో పాటుగా కళాకాంతులు తగ్గి శక్తిహీనత ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు జరగడం, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, మంచి భోజన ప్రాప్తి ఉంటుంది. ఇందులో 50% మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. మరియు అంతేకాకుండా ఈ రాశి వారికి వేదస్థానమైన 11లో రవి స్థితి చెంది ఉన్నాడు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. తులారాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 4 రోజుల పాటు 10వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 11వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 12వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో సంచరించేటప్పుడు మిశ్ర ఫలితాలను ఇస్తాడు. అవి విశేష సౌఖ్యము, ధనలాభము, కీర్తి, శత్రుజయము అనేవి కలుగుతాయి. మరోవైపు సంతాపము, అపవాదము, దూషణ, భోజన అసౌఖ్యం వంటివి కలుగుతాయి. 11వ స్థానంలో శుభకరమైన ఫలితాలు ఇస్తాడు. అంటే ఆరోగ్యము, మనస్సంతోషము, కీర్తి, ద్రవ్యలాభము, బంధుమైత్రి, సుఖ సంతోషాలు, మిత్రలాభము, ధనము, సంతానవృద్ధి కలుగుతాయి. ఇందులో 100% శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. ఇక సెప్టెంబర్ 24 నుంచి నెల ఆఖరి వరకు అంటే 30 సెప్టెంబర్ వరకు 12వ సంచారం చేయడం వల్ల ఖర్చులు అధికంగా అవడం, వేళకు సరైన భోజనం లేకపోవడం, స్నేహితులు పట్టినట్టుగా ఉంటారు. వ్యాధుల బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతరులు చేసిన తప్పులకు తాము శిక్ష అనుభవించవలసి ఉంటుంది. వృధా ప్రయాస, అనవసరమైన తిరుగులు ఉంటాయి. 12లో బుధుడు సంచరిస్తున్నప్పుడు 12వ స్థానానికి వేదస్థానమైన 11లో రవి సంచారం వల్ల కేవలం 20% మాత్రమే అశుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. మరొక కారణం ఈ రాశిలో ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తులారాశి వారి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. శ్రమ, రాజభయము, ఆటంకాలు, గౌరవానికి భంగం కలగడం, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు. ధన నష్టము, దేహకాంతి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో అతి తక్కువ కష్టాలు, ఇబ్బందులు మాత్రమే కలుగుతాయి. కారణం ఈ 8వ స్థానానికి వేదస్థానం 11లో పాపగ్రహమైన రవి ఉండడం వల్ల, మరియు గురుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉండి కేవలం 20% శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మాత్రమే ఇస్తాడు. అందులో లాభం జరిగిన లాభ ఫలితాలు శుభం కానీ అశుభ ఫలితాలు కానీ కేవలం 1/4 వంతు మాత్రమే జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. తులారాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 12వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు జన్మ రాశిలోను సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరించేటప్పుడు శుక్రుడు జన్మరాశి నుంచి 12వ ఇంట్లో సంచరించే కాలంలో శారీరక సంసారిక సుఖాలను మెండుగా ఇస్తాడు. నూతన వస్త్రాభరణాల ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం, ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం మంచిది. మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు ఉంటాయి. అయితే ఇందులో
50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ స్థానం శుక్రుడికి క్షేత్రం కావడం వల్ల, మరియు ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు. ఇక 19 సెప్టెంబర్ నుండి 30 వరకు జన్మరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు శారీరక మానసిక వాంఛలు తీరడం, సుష్టైన భోజనం, ఉన్నత పదవి ప్రాప్తి, అత్యంత భోగము, సువాసన ద్రవ్యాలు మరియు విలాస వస్తువులను ఉపయోగించడం, గృహోపకరణాలు కొనడం మొదలైన సుఖానుభవ జీవితం అనేది లభిస్తుంది. ఈ స్థానానికి వేదస్థానమైన 8లో గురుడు యొక్క సంచారం వల్ల గురుడు శుభుడు కావడం చేత చెడు ఫలితాలు అనేవి ఉండవు. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. ఇక శని ఫలితాలు. తులారాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పంచమంలో సంచరిస్తున్నాడు. శని పంచమ రాశి అందు చలించు సమయమున కార్యాలు చెడిపోవడం, మనస్తాపం, దాయాదులతో గొడవలు, హీనజతి స్త్రీలతో సంభోగం, దాని వలన పరితపించడం, అశాంతి, సంతాన నష్టము, వ్యవహార భంగము, గొడవలు, చిత్తభ్రమ, సంసారానికి దూరం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. కానీ పంచమానికి వేదస్థానమైన 11లో రవి సంచారం వలన తన సొంత ఇంటిలోనే ఉండడం వలన అతి తక్కువగా చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది. శనిగ్రహం యొక్క చెడు ఫలితాలు తక్కువగా ఉంటాయి. కారణం శని తన మూల త్రికోణ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. తులారాశి వారికి రాహు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో మిక్కిలి అనుకూల ఫలితాలను రాహు అనేది ఇస్తాడు. విక్రమము, కార్యనిర్వహణ, శత్రుక్షయం, తెలివిగా వ్యవహరించడం, తెలివిగా వ్యవహారం చక్కబెట్టడం, ఎల్లప్పుడూ సుఖము, శత్రువర్గం నుంచి భూలాభం వంటి మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ ఇందులో 50% శుభ ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. కారణం 6వ స్థానానికి వేదస్థానమైన 9లో కుజుడు స్థితి చెంది ఉన్నాడు. కుజుడి వేద వలన కోపం రావడం, ప్రయాణం, నేత్రరోగం, పైత్యం, వివిధ రూపాల ధన వ్యాయము, మలబద్ధక రోగం వంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇందులో 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం లోహమూర్తిగా రాహు ఈ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. తులారాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో అశుభ ఫలితాలు ఇస్తాడు. దారిద్రం, ధననాశం, నేత్రబాధలు, శత్రుభయం, అన్ని కార్యక్రమాలకు విఘ్నాలు ఏర్పడడం, స్థానచలనం, రావలసిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం, అనవసరమైన ప్రయాణం చేయడం వంటివి జరుగుతాయి. ఇందులో 50% చెడు ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.